నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీలో ఫస్ట్ యూనిట్ లో ఉన్నాము. డిప్రిసియేషన్ ప్రీవియస్ వీడియోస్ లో దాని ఇంట్రడక్షన్ ఇంకా స్ట్రైట్ లైన్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తారో చూసాము. ఇప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇది సెకండ్ మెథడ్. సో ఇది అయిపోతే మనకి ఈ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. మనకు సేమ్ ఇవే మెథడ్స్ లో ప్రాబ్లమ్స్ ఇస్తారు, జస్ట్ నంబర్స్ అనేటివి చేంజ్ ఉంటాయి అంతే. సో మీకు జస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటిదో, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటిదో తెలియాలి. ఒకవేళ స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకవేళ చూసి లేకపోయింటే ఒకసారి ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే, Madhu and company purchased a machine 1st April 2017 for 20,000. So machinery cost ఎంత 20,000. దాని డిప్రిసియేషన్ ఎంత అంటున్నారు, 10% అంటున్నారు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కింద. సో కంపెనీ ఏం చేస్తుందంట, ప్రిపేర్ చేస్తుందంట అకౌంట్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో. సో ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ 3 years. సో వాళ్ళు ఇక్కడ మనకి ఏ ఇయర్ అని మనకు మెన్షన్ చేయలేదు, జస్ట్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు. సో ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఏంటిది 31st March. సో స్టార్ట్ ఎప్పుడైతే 2017 ఏప్రిల్ కాబట్టి 2018 లో ఎండ్ అవుతుంది అనమాట. సో ఇలా మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 2017 2017 రావాలి కదా అని. కాదు, ఇది ఏప్రిల్. ఎందుకు మనకి ఇలా ఉందంటే, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే 1st April నుంచి ఈ ఇయర్ 1st April కి స్టార్ట్ అవుతే నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి అయిపోతుంది అనమాట ఫైనాన్షియల్ ఇయర్. అదే క్యాలెండర్ ఇయర్ అయితే 1st Jan నుంచి December 31st వరకు ఉంటుంది. సో ఫస్ట్ డిప్రిసియేషన్, ఫస్ట్ ఇక్కడ మనకు ప్రొఫార్మా ఏంటిది, మెషినరీ అకౌంట్, డేట్ పర్టికులర్స్ జేఎఫ్, అమౌంట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ మనకు వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటిది 2017 April 1st. అది రాసుకొని టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 20,000 కదా మెషినరీ కాస్ట్. సో ఆ 20,000 మీద బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసుకొని ఈ 20,000 మీద 10% చేయాలి. వాళ్ళ క్వశ్చన్ లో 10% అని ఇచ్చారు, అందుకే 10% చేస్తున్నాం. చేస్తే మనకి ఎంత వస్తుంది 2,000. సో ఈ 20,000 పెద్ద అమౌంట్ కాబట్టి టూ సైడ్స్ 20,000 రాసి 20,000 నుంచి 2,000 మైనస్ చేస్తే అప్పుడు 18,000 అనేది మనకి ఏమొస్తుంది, బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఎందుకు ఇది ఇటు సైడ్ వచ్చింది, ఎందుకంటే ఇటు సైడ్ తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని చెప్పి 18,000 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏంటిది 2018 April 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి, అంటే ఈ March 31st 2018 కి నెక్స్ట్ డే ఏంటిది April 1st 2018 టు బ్యాలెన్స్ బ్రాడ్ అని రాసుకుని ఈ క్యారీ డౌన్ అమౌంట్ ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2019 March 31st కి ఈ ఇయర్ ఎండ్ అవుతుంది అనమాట. సో 31st March కి బై డిప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పి, ఇక్కడ మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ లో డిఫరెన్స్ ఏంటిదంటే, దీని మీద మళ్ళీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. అదే అది స్ట్రేట్ లైన్ మెథడ్ లో ఏం చేస్తుండే, దీని మీద వచ్చిన డిప్రిసియేషన్ ని ఎవ్రీ ఇయర్ తీసుకుంటుండే. బట్ ఇక్కడ అలా కాదు, ఏ ఇయర్ కి ఏదైతే బుక్ వాల్యూ వచ్చిందో దాని మీదనే క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఈ 18,000 మీద 10% చేస్తే 1,800 వస్తుంది. సో ఈ 18,000 పెద్ద ఉంది కాబట్టి టూ సైడ్స్ వేసుకొని ఇందులో నుంచి 1,800 ని మైనస్ చేస్తే 16,200 మనకి క్యారీ డౌన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 2019 April 1st కి స్టార్ట్ అవుతుంది. సో టూ బ్యాలెన్స్ బ్రాడ్ అని రాసుకుని ఏదైతే క్యారీ డౌన్ అమౌంట్ ఉందో అది ఇక్కడ రాసుకున్న తర్వాత 2020 March 31st కి ఈ ఇయర్ ఎండ్ అనేది అవుతుంది అనమాట. సో ఎండింగ్ ఇయర్ డేట్ రాసి బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసుకుని ఈ 16,200 మీద మళ్ళీ 10% చేయాలి. సో 1620 వస్తుంది. సో ఈ 16,200 పెద్ద ఉంది కాబట్టి టూ సైడ్స్ అది రాసుకొని అందులో నుంచి ఈ 1620 మైనస్ చేస్తే 14,580 అనేది మనకి వస్తుంది అనమాట. సో మనకు ఓన్లీ 3 years అడిగినారు కాబట్టి క్వశ్చన్ లో. సో 3 years అంటే ఇది థర్డ్ ఇయర్ అనమాట. ఇక్కడికి ఆపేసి నెక్స్ట్ ఇయర్ ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ది మాత్రం వేసేసి 14,580 అని చెప్పి, సో అదే మనకి ఆన్సర్. సో ఇలా మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. ఇక్కడ మనకి 1st April అని ఇచ్చినారు, 31st March కి అయిపోతుంది అని ఇచ్చినారు. సో ఇది మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చినారు. ఇంకా దీనికి ఇక్కడ 30,000 ప్లస్ ఎరెక్షన్ చార్జెస్. సో నేను ఏం చెప్పిన, ఇన్స్టాలేషన్, ఎరెక్షన్, రిపేర్స్, రెన్యువల్స్ ఏమి ఇచ్చినా సరే మెషినరీ కాస్ట్ కి యాడ్ చేయాలని చెప్పిన. సో ఈ 30,000 ప్లస్ 5,000 35,000 టోటల్ మన మెషినరీ కాస్ట్. సో అది రాసుకున్న తర్వాత డిప్రిసియేషన్ ఎంత ప్రొవైడ్ చేయమంటున్నారు, 20,000 ప్రొవైడ్ చేస్తున్నారు. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కింద చేయమంటున్నారు. సో చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ టూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మెషినరీ కాస్ట్ ఎంత డైరెక్ట్ 35 తీసుకున్నా పర్లేదు, 30 సపరేట్ తీసుకుని 5 సపరేట్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో 35 డైరెక్ట్ తీసేసుకుని ఇయర్ ఎండింగ్ ఎప్పుడు 31st March 2018. సో అది తీసుకుని బై డిప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పి ఈ 35,000 మీద 20% అని ఇచ్చిన రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో 20% చేస్తే 7,000 వస్తుంది. ఈ 35,000 పెద్ద ఉంది. సో ఈ 35,000 లెక్క 7,000 మైనస్ చేస్తే 28,000 క్యారీ డౌన్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఇయర్
1st April 2018 కి స్టార్ట్ అవుతుంది, 31st March 2019 కి ఎండ్ అవుతుంది. సో ఇది క్యారీ డౌన్ అమౌంట్ ఇక్కడ వేసుకొని డిప్రిసియేషన్ మళ్ళీ ఈ అమౌంట్ మీద చేయాలి. 20% చేస్తే 5600 వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం 28,000 ఉందో 2 sides రాసుకుని ఆ 28,000 నుంచి 5,600 మైనస్ చేస్తే 22,400 అనేది మనకి ఏంటిది క్యారీ డౌన్ అమౌంట్. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ దీని మీద ఏం చేస్తాం, డిప్రిసియేషన్ 20% చేస్తాము, అది రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఈ పెద్ద అమౌంట్ ని 2 sides రాసుకుని ఇందులో నుంచి ఈ 4,418 మైనస్ చేస్తే 17,920 అనేది మనకి ఏమొస్తుంది, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది వస్తుంది. సో ఇది ఏంటిది మనకి నెక్స్ట్ ఇయర్ కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో ఇది మనకి ఆన్సర్. సో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇది ఈజియెస్ట్, ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా. నెక్స్ట్ ఒకవేళ మంత్స్ కట్టిస్తే ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ చూసాం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ని. జస్ట్ ఏం లేదు, స్టాండర్డ్ ఏదైతే మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ ఉందో దాంట్లో ఏం చేస్తామంటే ఇదే ఒకటే ఇయర్ మీద పర్సెంటేజ్ 10% ఉంటే దీని మీద 10% చేసి ఎవ్రీ ఇయర్ 2,000 తీసుకుని వెళ్ళిపోతాం అనమాట. బట్ ఇక్కడ అలా కాదు, చేసిన తర్వాత వచ్చిన క్యారీ డౌన్ అమౌంట్ ఏది ఉంటుందో దాని మీద డిప్రిసియేషన్ చేస్తూ మనం వెళ్తుంటాం. ఎన్ని ఇయర్స్ అడిగితే అన్ని ఇయర్స్, అదే డిఫరెన్స్. సో ఇది మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.